నాకు ఒక డౌట్ ఉంది, చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఏమో అడగండి. ఈసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు? ఈసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు జరుగుతా ఉంది. ఎప్పుడు స్టార్ట్ అయింది? జూలై 4వ తేదీ స్టార్ట్ అయింది. 12వ తేదీ వరకు టైం ఉంది. మీరు ఏం చేయాలరా అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్లో మీరు వాళ్ళు స్పెసిఫిక్గా ఈ క్యాస్ట్ కింద ఆ క్యాస్ట్ కింద అని చలాన్ పెట్టింటారు. ఆ చలానా ఆన్లైన్లో మీరు పే చేసి 12వ తేదీ లోపల రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. వెరిఫికేషన్ అయిన తర్వాత ఏం చేయాలా? వెరిఫికేషన్ అయిన తర్వాత 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ అనేది మనం చేయాలి. వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజ్ సెలక్షన్స్. మనకు ఏ కాలేజ్ కావాలి అనేది ప్రయారిటీ బేస్ కింద ఫస్ట్ నుంచి మనం ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు. 1 to 5 కాలేజెస్ కావచ్చు, 1 to 10 కాలేజెస్ కావచ్చు, లేదా మ్యాక్సిమం మీకు ఎన్ని కాలేజీలు కావాలంటే అన్ని కాలేజీలు మీరు చూస్ చేసుకోవచ్చు. దాన్నే వెబ్ ఆప్షన్స్ అంటారు. కాలేజ్ సెలక్షన్స్ని వెబ్ ఆప్షన్స్ అంటారు. వెబ్ ఆప్షన్ పెట్టాము, తర్వాత వెబ్ ఆప్షన్ పెట్టేసిన తర్వాత కొంతమందికి కన్ఫ్యూజన్ అవుతుంది. మళ్ళా కాలేజెస్ ఆప్షన్ ప్రయారిటీ చేంజ్ చేయాలని లేదా కాలేజెస్ ఆప్షన్ మార్చుకోవాలని అని అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం 15వ తేదీ ఒక ఛాన్స్ ఇస్తారు. ఆ రోజు మీరు ఏం చేయొచ్చురా అంటే మీరు పెట్టిన ఆప్షన్ని మొత్తం తీసేసి మళ్ళా పెట్టచ్చు, లేదా పెట్టిన దాంట్లో కిందకి పైకి అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. లాస్ట్ ఆప్షన్ తెచ్చి ఫస్ట్లో పెట్టచ్చు, ఫస్ట్లో పెట్టుకునేది మిడ్లో పెట్టచ్చు, మిడ్లో పెట్టిండే దాన్ని లాస్ట్లో పెట్టచ్చు. అలా మీకు ఎలా కావాలంటే అలా మీరు ఆప్షన్ చేంజెస్ చేసుకోవచ్చు. 15వ తేదీ అనేది ఇంపార్టెంట్ అనమాట. మీరు డిసైడ్ చేసుకోవడానికి ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలా అనుకుంటే ఆ ఆప్షన్స్ అనేది ఫస్ట్ ప్రయారిటీలో తీసుకొని వచ్చి పెట్టుకోవాలన్నమాట. దీని తర్వాత ఏం చేయాలా? జూలై 20వ తేదీ సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ అంటే మీకు ఏ కాలేజ్ వచ్చింది అని తెలియజేస్తారు. దాన్నే సీట్ అలాట్మెంట్ అని అంటారు. సీట్ వచ్చినాక ఏం చేయాలా? సీట్ అలాట్మెంట్ అనేది ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని మీకు వచ్చిన కాలేజ్కి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేస్తేనే మీ సీట్ అనేది మీ పేరు మీద రిజర్వ్ అవుతుంది. మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఈసెట్ రాసిన వాళ్ళకు చాలా ఉపయోగం అవుతుంది.